మెరుగైన విద్య ప్రతి ఒక్కరి హక్కు. ప్రభుత్వ పాఠశాలల వృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్న సర్కార్ ఈ మేరకు గడిచిన ఏడాది కాలంలో కృషి చేసినట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తి చేశామని, మెగా డిఎస్సి నిర్వహించి 11,000 టీచర్ పోస్టుల భర్తీ, విశ్వవిద్యాలయాలకి వీసీల నియామకం పూర్తి చేశామని తెలిపింది. గురుకుల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు సమీకృత గురుకులాలకు శ్రీకారం చుట్టామన్న సర్కార్ ఉపాధి కల్పన కోసం స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం వివిధ శాఖల ప్రోగ్రెస్ కార్డును ప్రకటించింది. ఇందులో భాగంగా విద్యాశాఖలో సాధించిన పురోగతి గురించి పేర్కొంది. విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్న సర్కార్ బడ్జెట్లో విద్యాశాఖకు 21,292 కోట్లు కేటాయించామని చెప్పింది. గతేడాదితో పోలిస్తే 2,000 కోట్లు అధికమని తెలిపింది. అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసి 1,100 కోట్ల రూపాయలతో పాఠశాలల్లో మరమ్మతులు చేశామంది. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి బదిలీ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు 11,000 ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేసినట్టు పేర్కొంది. తద్వారా బడుల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూశామని, ఇక విశ్వవిద్యాలయం స్థాయిలోనూ వీసీల నియామకాలు పూర్తి చేశామంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, జనరల్ గురుకులాలను ఒకే చోటకు చేరుస్తూ మెరుగైన సౌకర్యాల కోసం దాదాపు 12,000 కోట్లతో 100 సమీకృత గురుకులాలకి శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థులు కొలువులు సాధించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్న సర్కార్ ఈ మేరకు ఏడాదికి 3 సార్లు టెట్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇక విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామని, రాష్ట్రంలోని 65 ఐటీఐలను 2,106 కోట్లతో ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్న విషయాన్ని ప్రకటనలో పేర్కొంది. ఇండస్ట్రీకి తగిన నైపుణ్యాలు నేర్పేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామంది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల్లోకి మత్తు పదార్థాలు చేరకుండా ప్రహరీ క్లబ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచామని తెలిపింది.